నమస్తే. కేసీఆర్ గారి ప్రజా ఆశీర్వాద యాత్రకైతే ఒక కేసీఆర్ వీరాభిమాని వచ్చారు. సో వారితో మాట్లాడదాం. ఎందుకు ఇలా గెటప్ చేశారు? మీ పేరు చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు రైతుల సురేష్ యాదవ్, మత్తుగుత్తి నియోజకవర్గం. కేసీఆర్ గారికి నేను భక్తుడిని. కేసీఆర్ నా దేవుడు, తెలంగాణ పేరు దేవుడు. రాననుకున్న తెలంగాణ వచ్చిన దేవుడిని ఎట్లయినా పూజించుకోవచ్చు. ఎందుకంటే పొద్దునైతే దేవుడు దండం పెడుతుంటే అదైతే కాదు తెలియదు. కానీ తెలంగాణ మా కాలం సాకారం చేసే దేవుడు, తెలంగాణ తెచ్చిన దేవుడు. తెలంగాణని గోవాలతో మా కాలేజీ దేవుడు, తిరుపతి ప్రాంతం సస్యాలు చేసే దేవుడు. అందుకే కేసీఆర్ గారు తెలంగాణ పేరు దేవుడు, తెలంగాణ దేవుడు. కేసీఆర్ కి తెలంగాణ అనుమానం నింపుకుని కాబట్టి కేసీఆర్ మీద అనుమానం నింపుకోవాలని రంగించుకుని. ఓకే, మీకు కేసీఆర్ మీద ప్రేమ ఉండడం ఓకే, ఇంతవరకు ఓకే. ఈ వెనుక ఏంది? మీరు ఇది వెనుక ఏం చూసి ఈ సైకో పోవాలి, సార్ రావాలి అంటారు. ఈ సైకో ఎవరు? ఈ రాష్ట్రానికి సైకో పరిపాలన నడుస్తుంది. ఎందుకంటే మాకు రైతు బంధు పడేది, దాన్ని ఎగ్గొట్టిండు. పందికొక్కులు లెక్క 3 సార్లకు రైతు బంధు కొట్టి 3,970 కోట్ల రూపాయలు పందికొక్కులు ఉన్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మా రైతు సొమ్ము సైకో కాదా? ఈ రాష్ట్రంలో పేరు ఇల్లు కూడా కొనుక్కుంటే ఈ పేరు ఇల్లు కడితే కూడబడుతుంది వ్యవసాయ సైకో కాదా? ఈ రాష్ట్రంలో కాళేశ్వరం బట్టి మా కమిటీ కాళేశ్వరం సైకో కాదా? ఈ రాష్ట్రంలో 2,000 పింఛన్ 4,000 చేస్తారని వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ పింఛన్ 2,000 పింఛన్ తినేది సైకో కాదా? ఈ రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి అని చెప్పి తులం మగని చెప్పి ఉన్న లక్ష రూపాయలు కూడా ఈయనోడు సైకో కాదా? ఫ్రీ బస్ అని చెప్పి ఉన్న బస్సు తగ్గించి అత్యధిక మహిళలు చచ్చిపోయారు. దానివల్ల ఈ సైకో కాదా? ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి గురువుల భాషల్లో ఉండి కనీసం భూమ పెట్టకుండా 140 మంది చచ్చిపోయారు. దాని సైకో కదా? 28 నెలల కాలంలో మాకు రావాల్సిన కాలం నిండు రాలేదు, కరెంట్ రాలేదు, పెట్టుబడి సాయం అన్నాక మా రైతులను 910 మంది చచ్చిపోయారు 28 నెలల కాలంలో. ఈ పరిపాలన సైకో పరిపాలన కదా? యూరియా కోసం అనుకోవాలా, రైతు బంధు కోసం అనుకోవాలా, కాలం నీళ్ళు కోసం అనుకోవాలా, కరెంట్ కోసం అనుకోవాలా. కాబట్టి వాళ్ళు సైకో. మా అన్ని చేయడం మా సారు కేసీఆర్ సారు. అందుకే సైకో పరిపాలన పోవాలా, కేసీఆర్ రావాలా. ఓకే, ఒకటి చెప్పండి బ్రదర్. ఇప్పుడు కేసీఆర్ గారు ఒక్కసారి బయటకు వస్తే, ఇప్పుడు అంటే బయట ఫామ్ హౌస్ నుండి బయటకు వస్తే ముఖ్యమంత్రి గారు భయపడుతున్నారా ఏంది? రైతు బంధు 2వ విడత ప్రకటించబోతున్నారు. మేడిగడ్డ కూడా ఇవాళనే మీటింగ్ పెట్టుకున్నారు. ఒక మాట చెప్తున్నా, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కాదు, అది అధికార నివాసం. సొంత నియోజకవర్గం 365 నుండి ఏకైక వ్యక్తి కేసీఆర్ మాత్రమే. 119 కాన్సెస్ లో గజ్వేల్ నియోజకవర్గం 80లో ఆయన సొంత నివాసంలో ఉంటున్న అది ఫామ్ హౌస్ కాదు, వ్యవసాయ క్షేత్రం. దాన్ని ఇంగ్లీష్ ఫామ్ హౌస్ బూత్ మాట్లాడుతుంది, దాన్ని బంద్ చేసేది. ఇవాళ చెప్తున్నా, కేసీఆర్ వస్తేనే కాళేశ్వరం గారు సన్నాసికి చెప్తున్నా రైతు బంధు నెలకింద ఎకరానికి ఇలా 2 ఎకరానికి మళ్ళీ వేసినాం. అంటే కేసీఆర్ వచ్చినప్పుడు లేకపోతే నువ్వు భయపడ్డప్పుడు మేము భయపెట్టినప్పుడు నువ్వు వేస్తే నువ్వు మొగోడు చెప్పేస్తారా? ఉన్నదే పేరు మేము అడుగుతున్నావు. కేసీఆర్ మొగోడు 77,000 కోట్ల రూపాయలు జనానికి పుట్టాలు పంచి రైతుల పక్షాలు కొట్లాడింది. అలాంటి వ్యక్తిని కావాలి కానీ ఈ దద్దం ఎందుకు? ఇవాళ పోయి ఎక్కువ ఎకరాలకి వేస్తుంట అంటే 10 ఎకరాలను 10 నెలలకి వేస్తావా? రైతు బంధు ఇచ్చే సమయం ఇది, పంట చేతికి వచ్చింది. పండించిన పంటలు దద్దమ్మ ఐక్యతలు ఓపెన్ దద్దమ్మ ఈ రాష్ట్రంలో 3 సార్లు రైతు బంధు పైసలు తిన్న దద్దమ్మ. మా రైతు బీమాపై రైతు రుణమాఫీ పైసలు 40,000 కోట్లు చెప్పి 20,000 కోట్లు చెప్పి 20,000 కోట్ల రూపాయలు 20,000 కోట్లు 20,000 కోట్లు దద్దమ్మ ఖచ్చితంగా బుద్ధి చెప్పి బాధ తీసుకుంటాం. ఓకే, మీరంటే కేసీఆర్ వీరాభిమాని. ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలతోటి ముందుకు వచ్చింది. సో పల్లెటూర్లలో ప్రజలు ఏమంటున్నారు చెప్పండి? 6 గ్యారంటీలు లేదు, వాళ్ళ అవడా మాటలు లేవు. 420 హామీ చెప్పింది, ఒక గ్యారంటీ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ రాష్ట్రంలో వారు చేసిన పరిపాలన ఏం లేదు. ఫ్రీ బస్ అని చెప్పి 100 బస్సులు ఎక్కించి అత్యధిక మహిళలు చెప్పిన దద్దమ్మ సైకో సారిస్తూ ఒక ముఖ్యమంత్రి అనేటువంటి బాంబులు పెట్టి పెరగాలని చెప్తారా? ఎలా చెప్తారు? ఏ రకంగా చెప్తారు? ఒక ముఖ్యమంత్రి పేరు మెల్లేసుకొని చెప్తారా? ఎట్లా చెప్తారు? మీరు చెప్తుంది మీ అందరూ ఏం చూస్తున్నారు? పత్రిక చెప్పారు నువ్వు సైకో బాబు, నువ్వు బాంబులు పెరాలంటున్నావు, పేరు మెల్లంటున్నావు, అందుకే నువ్వు ఇంట్లో పడుకోవాలని చెప్పాలా. 2034 వరకు తనే ఉంటాడు అంటుండు ముఖ్యమంత్రి. ఈ శాపనాథానికి హెలికాప్టర్ లో పోతాం తెలియదు మనకి.